ఇదైతే ఫోర్త్ డే అండి. కొండ చుట్టూ అని చెప్తారు మా సైడు. ముక్కనుమ రోజండి. దేవుళ్ళందరూ ఎళ్లి ఒక దగ్గర సమావేశమయ్యి అక్కడి నుంచి ఎళ్తారండి. అంటే ఇక్కడ ఈ ప్రాసెస్‌లో కొండంతా చుట్టుకొని పోతదండి. దానివల్ల కొండ చుట్టూ అంటారో ఏమో తెలీదండి. ఒక రౌండ్ ఏస్తదండి. ఒక సర్కిల్ టైప్‌లో ఎళ్తారు దేవుళ్ళందరూ. యాక్చువల్‌గా నేను స్నానం చేస్తానండి. చాలా దేవుళ్ళు ఎళ్ళినా ఏమో తెలీదు. ఎన్ని ఎళ్తాయో కూడా నాకు సరిగ్గా గుర్తులేదండి. ఇక్కడైతే మా వాళ్ళు నిలిపేస్తారు ఎప్పుడు హారతి ఇచ్చుకునే దానికోసము. ఇక్కడైతే పోతా ఉంటదండి. ఒకటి తర్వాత ఒకటి, ఒక తర్వాత ఒకటి కార్లు, పోలీసులు, పిల్లకాయలు, జీపులు, జాబులు అన్నీ పోతానే ఉంటాయండి. అరుస్తూనే ఉంటారు. మీరైతే చూడండి ఈడ మా వాళ్ళు ఎంత సౌండ్ చేస్తన్నారో. ఈ వీళ్ళ సౌండ్ వినిపిస్తుందో లేదో చూడండి. చూడండి అందరూ పోతన్నారు. ఇక్కడైతే అన్ని సమావేశం అవుతాయని చెప్పాను కదండీ! అది ఇక్కడే చూడండి ఎంత సౌండ్ చేస్తున్నారో అందరూ దేవుడిని మొక్కుతున్నారు. ఎన్ని దేవుళ్ళున్నాయో చూడండి. అక్కడ ఇంకొన్ని చూపించాను కదా! ఇక్కడ చూడండి ఎన్ని దేవుళ్ళున్నాయో. ఇలా చేస్తారండి. దీనికి నేనెప్పుడు పోయింది లేదు. మా ఫ్రెండ్స్ వీడియో తీసుంటే నేను సెండ్ చేసుకొని మీకైతే పెడతానండి. మీరైతే కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ఫస్టు మేమైతే భోగి, తర్వాత సంక్రాంతి ఒకరోజు జరుపుకున్నాము. ఆ తర్వాత కనుమ. ఇది ఫోర్త్ డే అండి. ఫోర్త్ డే కూడా మేము అంతగా ఏం జరుపుకోము. ఆ 2 రోజులు మాత్రమే. 2 రోజుల్లో మా పండగ అయిపోతదండి. పండగ గాదు పనులయిపోతాయి. ఓకేనా? బాయ్.